బ్యాక్ టు న్యూస్. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వాల విధి. గతంలో ఎన్నో గిరిజన గ్రామాలకు తండాలకు రోడ్డు విద్యుత్ సౌకర్యాలు కల్పించారు. ఉత్తరాంధ్రలో ఇప్పటికీ ఏకైక లంక గ్రామమైన శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం పూడిలంకకు 3 తరాలుగా రోడ్డు మార్గం లేదు. ఇక్కడి వారికి పడవే దిక్కు. ఈ ప్రయాణంలో నిత్యం ఎన్నో ఇబ్బందులు. పడవ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడిన ఉదంతాలు ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా వీరి సమస్యను పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. పూడిలంక నుంచి ఐన్యూస్ శ్రీకాకుళం ప్రతినిధి రాము అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. మండలాన్ని సైతం మానవుడు సునాశనంగా వెళ్ళిపోతున్న టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో కూడా ఒక గ్రామానికి వెళ్ళాలంటే రోడ్డు మార్గం లేదు అంటే కొంత అతిశక్తిగానే ఉంటుంది. అవును, ఉత్తరాంధ్రలో ఏకైక లంక గ్రామమైన పూడిలంక గ్రామం తాలూకా పరిస్థితి కూడా అంతే అధ్వానంగా ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఈ ఊరికి రోడ్డు మార్గం లేక పడవే మార్గంగా వెళ్తున్న పరిస్థితి. అయితే ఈ పడవ మార్గంలో వెళ్ళి ఎంతోమంది ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు. కానీ ప్రభుత్వాలు మారుతున్నవి, శంకుస్థాపన చేస్తున్నారు. కానీ ఇంతవరకు కూడా ఒక రోడ్డు మార్గం అనేది లేదంటే కొంత అతిశక్తిని కలిగిస్తుంది. దశాబ్దాలుగా పూడిలంక గ్రామస్తులు అనుభవిస్తున్న దీన గాథ, దీన స్థితిపై ఐన్యూస్ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్. దశాబ్దాల కాలం నుంచి పూడిలంక ప్రజలు అనిపిస్తున్న దుర్భర పరిస్థితి కోసం మనతో మాట్లాడడానికి కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. చెప్పండి, మీ పేరేంటి, అసలు మీ సమస్య ఏంటి? నా పేరు కేశవ నారాయణ అండి, బచ్చలో. నాది పూడిలంక విలేజు. మాది మెయిన్ సమస్య ఏంటంటే మా గ్రామానికి రహదారి అనేది ఇంతవరకు లేదండి. స్వాతంత్రం వచ్చేసి 76 సంవత్సరాలు అయిపోయిందండి. ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ మా గ్రామానికి మాత్రం లేదండి. ఇది వజ్రపుకొత్తూరు మండలం, పూడిలంక విలేజ్, శ్రీకాకుళం డిస్టిక్ అండి ఇది. అలాంటిది ఇప్పటికి ఇంకా ఒక రహదారి లేకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికీ 4-5 మనుషులు కూడా ప్రాణాపాయంగా చనిపోయారు. ఇంకా ఎందుకంటావా, వాళ్ళకి ఎమర్జెన్సీ మెడికల్ మీద ఇది కావాల్సింది, రహదారి లేక ఇలాగా ఇదే బోటు మీద తీసుకొని వెళ్ళడము, మధ్యలో చనిపోవడము, కరెక్ట్ టైంకి మెడిసిన్ అందలేక ఇలాంటి ప్రాణాపాయం కూడా జరిగింది. ఇదివరకు కూడా మేము చాలా ఇబ్బందులకు గురయ్యి చాలా ఇది నరకం చూస్తున్నాం. అంటే ఇప్పటిగా చూసుకుంటే ఇప్పుడు మౌలిక వసతుల సంకల్పంలో ప్రభుత్వాలన్నీ ముందుకెళ్తున్నవి. ఎక్కడ రోడ్స్ కావాలన్నా రోడ్స్ చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ మీ గ్రామానికి రోడ్డు వేయకపోవడానికి గల ముఖ్య కారణం ఏమనుకుంటారు? మేము వచ్చేటప్పుడు తోవలో కూడా ఏదైతే శంకుస్థాపనలు కూడా మనకు కనిపించేవి, కారణం ఏంటి? శంకుస్థాపన ఇంతకుముందు చేశారు. ఒక 400 మీటర్స్ ఏటంతా రోడ్డు వేశారు. మధ్యలో ఏటంతా ప్రభుత్వం మారిన తర్వాత అది అలా ఉండిపోయింది 5 సంవత్సరాలు అండి. ఇప్పుడు ఇదిగో చేస్తాం, అదిగో చేస్తాం, ఇలాగ ఇప్పుడు 7 సంవత్సరాలు అయిపోయిందండి. ఇదే నరక యాతన చూస్తున్నాం. ఊరుండి ప్రతి గ్రామానికి ఇంకా అభివృద్ధి అనుకొని చెప్పేసి ప్రతి గ్రామానికి అభివృద్ధి చేస్తున్నారు. కానీ గ్రామ అభివృద్ధి, సీసీ రోడ్లు ప్రతి దీనికి ఉన్న ఎన్నో కోట్లు ఖర్చు పెట్టేసి ప్రభుత్వం ఇచ్చేస్తుంది. ఖాళీ ఒక పూడిలంకి ఇంత కొద్దిగా ఒక 400 మీటర్ల బ్రిడ్జో లేదంటే ఒక రహదారి రోడ్డు సదుపాయంగా చేస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మా గ్రామ ప్రజలు కోరుకునేది అదేనండి. ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా సరే ఆరోగ్యం బాగోలేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక అర్ధరాత్రి ఈ పడవ దగ్గర ఎవరైనా మనుషులు ఉండే పరిస్థితి ఉంటుందా, లేకపోతే ఉండరా? అర్ధరాత్రి ఆరోగ్యం బాగలేకపోతే ఈ బోటు మీద తీసుకొని వెళ్తే ఇది నీరు తక్కువ అవడం లేదు, తెక్కిపోవడం. ఇక్కడ మ్యాక్సిమం 2 గంటల కాలం ఈ బోటు మీద అవతల వైపు వెళ్ళడానికి టైం పడుతుందండి. ఈలోపు ప్రాణాపాయం జరిగిపోతుంది. లేదు అనుకున్నంత జస్ట్ ఒక అరగంట ముందు తీసుకొని వచ్చింటే మీ మనిషి బతికుందుడు. హాస్పిటల్ రిపోర్ట్ కూడా ఇదే చెప్తున్నారండి. ఇంతకు ముందు కూడా రీసెంట్గా అలాగే మాకు ఇదే అయింది. మంచి యంగ్ కుర్రోడు చనిపోయాడు స్టమక్ పెయిన్ వల్ల. ఇది మాకు ఖాళీ ఒక రహదారి లేక ఇలాంటి ఇబ్బందులకి చాలా. ఇప్పుడు స్కూల్ పిల్లలు కూడా ఎక్కడో ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు ఉంచి చదివించడం అవుతుంది. ఇప్పుడు ఏదో టెక్కల్లోటో నర్సన్పేటలోటో ఇలాగ రోడ్డు లేక అక్కడ హాస్టల్ వసతిలోటో వేసి చదివేస్తున్నాం. ఇప్పుడు అంటే మేము వస్తున్న క్రమంలో బోట్లోకి వాటర్ కూడా వస్తున్న పరిస్థితి. బోటు ఏమైనా ప్రభుత్వం ఇచ్చిందా? మీరు తీసుకున్న బోట్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? అక్కడ బోటు ఇంతకు ముందు టీడీపీ ఒక బోట్ వచ్చింది, అది ఇంకా ఇప్పటి వరకు మేము యూజ్ చేస్తున్నాం. దాని తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా మధ్యలో ఒక బోట్ ఇచ్చింది గవర్నమెంట్, అది ఇంకా యూజ్ చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే 2 డ్యామేజ్ అయిపోయినాయండి. 2 డ్యామేజ్ కారణంగా కింద వెళ్ళి వాటర్ వచ్చేసి మనుషులు ఒక 2-3 కూర్చుంటే సరే అది మూవ్ అవ్వకపోవడము, ఆ సమస్యలతో
అయినా సరే ఏదైనా సరే మెడికల్గా సీరియస్ చాలా ప్రాబ్లమ్స్ అండి మా ఊరికి. అంటే మీ రోడ్డు కోసం అధికారులకు ఏమైనా నిలదీసిన పరిస్థితి ఉందా? పొలిటీషియన్స్ కూడా ఏమైనా నిలదీశారా గతంలో? దానికి సంబంధించి ఏమైనా విన్నపాలు ఇచ్చారా మీరు? ఇదే రోడ్డు కోసమని మేము ఈ న్యూస్ ఛానల్ నెక్స్ట్ సోషల్ మీడియా చాలా వరకు ఎక్కువగా సోషల్ మీడియా మా ఊరి కోసమని చాలా ఇచ్చేసాం. కానీ ఏ అధికారికి కూడా తెలుసు పలానా పూడ్లం గ్రామానికి విలేజ్కి ఖాళీ ఒక రోడ్ లేదు, రోడ్డు ఒకటే లేదు, మిగతావన్నీ ఆటోమేటిక్ మాకు అయిపోతాయి. రోడ్డు ఒకటి మాకు లేదు అనుకొని చెప్పేసి ప్రతి మండల అధికారి నుండి డిస్టిక్ అధికారి నుండి శాసనసభ నుండి మొత్తం తెలుసు. అయినా సరే ఎన్నో కోట్లు ఖర్చు పెట్టేసి ప్రభుత్వాలు పెద్ద పెద్ద వేస్టేజ్గా ఇచ్చేస్తున్నాయి. ఊరికి రోడ్డు ఉన్న ఊర్లకే అటువైపు ఇటువైపు వాళ్ళ మధ్యన ఇది అధికారులు పెట్టుకొని చేస్తున్నారు. కానీ ఒక్క రోడ్డు కూడా లేకపోయినా ఈ గ్రామానికి ఇంతవరకు మాత్రము ఒక కోట్లు ఖర్చు పెడతాను. కొద్దిగా ఒక 4-5 కోట్లు ఖర్చు పెట్టేసి ఈ గ్రామానికి రోడ్డు కల్పిస్తే మేము ఎంతో ఆనందంగా, మాకు ఉన్న సమస్య మెయిన్ ఏంటంటే రోడ్డు అనమాట. ఇది ఒకటి కీర్ చేస్తారని డిప్యూటీ సీఎంకి, తర్వాత అలాగే సీఎం గారికి, మిగతా మా ఎమ్మెల్యే గారికి అందరికీ ఇంకా చేతులెత్తి పూడ్లం గ్రామ ప్రజలందరూ కోరుకుంటుంది అది ఒక్క రోడ్డు కోసమే. మనం చూసుకోవచ్చు ఈ పూడ్లంక గ్రామస్తులు ఎంత ఆవేదన గురవుతున్నారో వీళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది. మనం ఇంతకుముందు కూడా విజువల్స్లో క్లియర్గా చూసాము. ఒక ఇద్దరు మహిళలు అవతల ఒడ్డుకి వెళ్ళడానికి ఎంత కష్టాలు పడుతున్నారో మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఉప్పుటేరులో పడవ ప్రయాణం అనేది చాలా రిస్క్తో కూడుకుందిగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ పడవ నడిపేటందుకు ఎవరు కూడా అందుబాటులో లేకపోవడం, వారు కూడా ఏదో ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నామని వాళ్ళు పడవను కూడా తీసి వెళ్ళే క్రమంలో మనం చూసుకుంటే విజువల్స్లో పూర్తిగా వాళ్ళు అది ఎక్కడికి వెళ్తున్నారో తెలియట్లేదు. ఎందుకంటే ఈ గాలి తాలూకా వాటం అనేది పూర్తిగా ఆ పడవను కూడా ఎటు దుక్కు తీసుకెళ్తుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఎప్పుడు సుమారు 2 గంటల నుంచి కూడా ఈ ఉప్పుటేరుల్లో చాలా దుర్భర పరిస్థితి అనుభవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ప్రభుత్వాలు మారుతున్నవి, అధికారులు మారుతున్నారు, కానీ తమ కష్టాలైతే తీరట్లేదని తీవ్ర ఆవేదనకు అయితే గురవుతున్నారు. మనకు ఉత్తరాంధ్రలో ఏకైక లంక గ్రామమైన పూడ్లంక గ్రామంలో అంత గతంలో మనం చూసుకుంటే 2018లో కూడా అప్పటి రవాణా శాఖ మంత్రిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు 1,30,00,000తో శంకుస్థాపన కూడా చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడము, ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా పట్టించుకోకపోవడం వల్ల ఈ గ్రామస్తులు అయితే నిత్యం కూడా తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకోవాలనుకుంటే ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదన్నా సరే, ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే ఈ ఉప్పుటేరులో సుమారు 2 గంటల సేపు ప్రయాణం చేస్తే కానీ ఒడ్డుకి వెళ్ళే పరిస్థితి అయితే కనిపించట్లేదు. వీళ్ళ దగ్గర ఉన్న బోట్లు కూడా చూసుకుంటే పూర్తిగా, ఎందుకంటే వాటరు లీకేజ్ అయిపోయి ఎప్పుడు మునిగిపోతావు అనే పరిస్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా కొంతమంది మనతో పట్టున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూసుకోవచ్చు ఇప్పుడు సుమారు 2 గంటలు బట్టి అక్కడ ఉన్న మహిళలు కూడా ఒడ్డుకి వెళ్ళడానికి నానా కష్టాలు పడుతున్న పరిస్థితి ఉంది. రోజు మీకు ఇదే పరిస్థితి? రోజు ఇదే పరిస్థితి సార్. మాకేంటంటే పరిస్థితి ఏంటంటే ఈ పరిస్థితి తప్పట్లేదు. మెయిన్ ఈ పరిస్థితి తప్పాలంటే ప్రభుత్వాలు ఏంటంటే మాకు ముందు రోడ్డు సౌకర్యం కల్పించాలని మేము ప్రభుత్వాలకి కోరుచున్నాం సార్. ఇంకే మాకు ఏటి సమస్య లేదు. రోడ్డు మాత్రం కంపల్సరీగా అన్ని పక్కల రోడ్లు వేస్తారు, కానీ మా ఊరికి ఎందుకంటే రోడ్డు వేయరు. మేమంటే గాలిలో బతికేయాలా మేమండి. ఎంతమంది మీరు జనాభా ఉన్నారు? ఎన్ని ఇళ్ళు ఉన్నాయి మీ ఊర్లో? మా ఊరు దగ్గర 60-70 ఇళ్ళు ఉన్నాయండి. జనాలంతా ఏంటంటే ఇప్పుడు రోడ్డు సౌకర్యం లేకేటంటే మొత్తం అవుట్ ఆఫ్ వెళ్ళిపోవడము, లేదంటే ఎక్కడికి వెళ్ళిపోవడము, లేదంటే జీవనోపాధి ఇక్కడ రోడ్డు లేకపోవడం వల్ల ఏంటంటే చాలా సమస్యలు పట్టేటంటే చాలా కుటుంబాలు బయటికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు పిల్లల చదువులు ఇబ్బంది కదండి. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా రావాలన్నా చేయాలన్నా చాలా కష్టం కూడిపోయి పెద్ద వాళ్ళు వెళ్ళి రావడానికి ఇబ్బంది పరిస్థితుల్లో ఇప్పుడు స్కూల్ పిల్లలకి ఇంకా ఇబ్బందేనండి. మీరు ప్రభుత్వానికి పన్ను రూపంలో కొంత కడుతున్న పరిస్థితి ఉంది, కానీ మీకు కనీస హక్కు ఇది, రోడ్డు అనేది మీకు హక్కు. మరి ఈ విషయంలో ఎందుకు మీరు పొలిటీషియన్స్కి కానీ అధికారులకు కానీ ఎందుకు నిలదీయలేకపోతున్నారు? ఎన్నోసార్లు వెళ్ళామండి, అడిగాము, కనుక్కున్నాము, మాట్లాడాము, ఎమ్మెల్యే గారితో మాట్లాడాము, అందరితో మాట్లాడాము. మన అధికారులు ఉన్నారు, అధికారులతో తెలియజేసాం. వాళ్ళు కూడా చూశారు, అన్ని విధాలుగా ఇక్కడికి రోడ్డు వరకు వచ్చారు, చూశారు. ఈ చూసేటంటే ఓకే మీది అయిపోద్దామా అంటారు, కానీ తప్ప ఇంతవరకు వేసేది లేదు. మేము అలాగే చూసేదే అయిపోతుంది, కానీ తప్ప ఎన్నో 100 సార్లు వెళ్ళి కలిసాం, తెలియజేసాం, ఈ విధంగా ఉందని చెప్పాం. ఆల్రెడీగా ఫోటోలు పంపించాం, అన్నీ పంపించాం. వాళ్ళు వచ్చి చూశారన్నమాట. అయినా సరే మాకు రోడ్డు సౌకర్యం అనేది అస్సలు
వాళ్ళు లెక్క చేయకంటే ఏంటంటే ఎలాగో ఉన్నలా అన్నట్లు ఇది చేస్తున్నారు అన్నమాట. ప్రభుత్వము చేస్తుందని తెలియట్లేదు, ఈ అధికారులు చేస్తారని తెలియట్లేదు, ఎంతవరకనే చేస్తారనేది తెలియకంట మాకు ఇన్ని ఇబ్బందులు పెడతారంటే మేము ఎంత కష్టంలో పడతామంటే మాకు తెలుసండి ఆ బాధ ఏంటన్నది. మా కష్టం ఏంటంటే ఇంకో ఎదుటోళ్ళకి రాకూడదని మేము ఆలోచన మీద ఏంటంటే మేము ఏంటంటే ఇంత కష్టం మీద మేము పోతున్నామండి. ఇక్కడ మా కష్టం ఇంకోటికి ఎవరికి రాకూడదండి. మెయిన్ మా బాధ, మా లాంటి బాధ, మేము పడే ఆవేదన ఇంకా వేరే వాళ్ళకి ఎవరు రాకూడదు అనుకుని దేవుడి తల్లి మేము కోరుకుంటున్నాం అండి. అది చూసుకోవచ్చు, మన గిరిజన ప్రాంతాల్లో సైతం రోడ్లు వేస్తున్న ప్రభుత్వాలు మాత్రము ఏదైతే పట్టణానికి కోతవేత దూరంలో ఉన్న ఈ పుడిలంక గ్రామాల్లో రోడ్లు వేయడానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా చూస్తుందని మాత్రం ఇక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకోవచ్చు, ఇంక మరి కొంతమంది ఉన్నారు. ఈ స్కూల్లో ఏమైనా గ్రామంలో స్కూల్ ఏమైనా ఉందా? ఉందండి. రోజు కూడా వచ్చే ఉపాధ్యాయులు ఎలా వస్తున్న పరిస్థితి? అతని కోసము ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామము సహకరించి వాళ్ళు వెళ్ళి వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళకి ఒక మనిషిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టైంలో నీరు ఉంటే బోటు ఎంతో కొంతగా ఫ్రీగా వెళ్ళి రావడం జరుగుతుంది. అదే వాటర్ లేకపోతే బోటు కూడా వెళ్ళదు. వాళ్ళని నడిపించుకుంటూ ఎన్నో విధాలుగా కష్టం మీద తీసుకురావాల్సి వస్తుందండి. అంటే గతంలో కూడా గ్రామాన్ని ఖాళీ చేసి వేరే చోటుకి వెళ్ళమని అధికారులు చెప్పారని విన్నాము. అది వాస్తవమేనా? మీరేమన్నారు? అది వాస్తవమేనండి. కానీ మన కన్న తల్లిని విడిచిపెట్టి వేరే దగ్గరికి వెళ్ళినట్టుగా ఉంటుందండి. మీరు ప్రశ్నించిన దానికి మీరే ఆలోచించండి. మన సొంత పుట్టి పెరిగి ఊరును విడిచిపెట్టి ఇంకా వేరే దగ్గర వెళ్ళాలి అంటే మనకి ఎలా ఉంటుంది? అది కూడా మనం చెప్పే దీన్ని బట్టి ఉంటుందండి. ఎందుకంటే మనం ఒక బయటికి వెళ్ళిన తర్వాత పక్క ఊరికి వెళ్ళేసి మన సొంత ఊరిలో మనము అక్కడ నిలబడలేం కదండి. దాని సందర్భం బట్టి మాకు ఇక్కడ ఏమీ లోటు లేదు. ఓన్లీ రహదారి ఒకటే. ఏ పంటలు మీకు పండుతాయి? ఇక్కడ చుట్టుపక్కల మన ఆంధ్రాలో పండిన పంటలన్నీ కూడా ఈ ఊర్లో పండుతాయండి. ఏమి పండదు అనేది ఏమీ లేదు. అందులో క్వాలిటీ కూడా నెంబర్ 1 ఉంటుందండి. అన్ని ఊర్లో పండుతాయి. వాటితో కన్నా ఎక్కువే పండుతుంది. టేస్ట్ అన్ని విధాలుగా బాగుంటుందండి. ఓకే, కదండి. మహిళలు అక్కడ ఇంకా తంటాలు పడుతూనే ఉన్నారండి ఇద్దరు. వాళ్ళు ఇప్పుడు ప్రాణ పరిస్థితులు ఉన్నారు వాళ్ళు ఇద్దరంకా. ఇప్పుడు గంటన్నర అవుతుంది, మీరే చూస్తున్నారు. ఇప్పుడు ఆ నీటిలో తిరుగుతున్నారు. ఆ నీరు చాలా డెప్త్ అన్నమాట, లోతు ఉంది. ఆ లోతులో ఒక్క పడారనుకో మరి స్పాట్లో డెత్. ఆ బోటు పల్టీ అవ్వచ్చు. ఈ వాతావరణం గాలి గేటంటే పల్టీ అవ్వచ్చు. ఇప్పుడు మీరు అక్కడ కవర్ చేయండి, ఒకసారి చూడండి వాళ్ళు ఎలాగే తంటలు పడుతున్నారు, వాళ్ళ ఇబ్బంది మనం చూసుకోవచ్చు. అక్కడ కొంతమంది ఇద్దరు మహిళలు కూడా పూర్తిగా బోట్లో సుమారు 2 గంటల బట్టి కూడా బొడ్డుకి రాని పరిస్థితుల్లో అయితే పాపం చాలా సతమతం అవుతున్న పరిస్థితి ఉంది. మనం ఒకసారి విజువల్స్లో కూడా చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చూసుకోవచ్చు విజువల్స్లో కూడాను. ఏదైతే సుమారు 2 గంటల సమయం పడుతుంది. ఏదైతే ఇక్కడి నుంచి సుమారు ఒక 300 మీటర్స్ ఉన్న ఒడ్డుకి వెళ్ళడానికి వారు ఎవరూ లేని పరిస్థితుల్లో పడవను తీశారు. అయితే సుమారు 2 గంటలుగా ఈ ఉప్పుటేరుల్లో వాళ్ళు నానా యాతన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే వాళ్ళు మహిళలు చూసుకోవచ్చు, ఒక మహిళ కిందకి దిగి ఆ పడవను తోస్తున్న పరిస్థితి ఉంది. ఇంకొక మహిళ కర్రతో పాటు పడవను నెట్టే పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఒడ్డుకు వచ్చిన పరిస్థితి కూడా మనకు కనిపించట్లేదు. మరి ఇంత దుర్భర పరిస్థితి మేము రోజు కూడా అనుభవిస్తున్నాము దశాబ్దాలుగా. ఏదైతే గ్రామం పుట్టిన తర్వాత సుమారుగా చూసుకుంటే 3 తరాల నుంచి కూడా రోడ్డు కోసం ఎదురు చూస్తున్నాము. ఎదురు చూసి మా తాతలు ముత్తాతలు కూడా వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు మేము ఉన్నాము, మా పిల్లలు ఉన్నారు. మా పిల్లలకు కూడా ఈ రోడ్డు వస్తుందా రాదా అని ఒక డౌట్ అనేది వ్యక్తమవుతుందని మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే ప్రజల తాలూకా శ్రేయస్సు, ప్రజల తాలూకా మౌలిక వసతుల కల్పన మీదే దృష్టి పెట్టాలి. కానీ ఈ పుడిలంక గ్రామంలో మాత్రం ప్రజలు పూర్తిగా దుర్భర పరిస్థితిలో ఉండడానికి ఇది మనం కనిపిస్తున్న లైవ్ నిదర్శనమే మనకి కనిపిస్తుంది. ఇప్పటికైనా వచ్చిన పార్టీ కూటమి ప్రభుత్వమైనా సరే ఈ పుడిలంక గ్రామస్తులపై దయతలిచి, ఎందుకంటే వాళ్ళు కోరుకున్నది కూడా ఒక రోడ్డుని మాత్రమే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనము లైవ్లో కూడా రియల్గా చూసాం వాళ్ళ దుర్భర పరిస్థితిని. ఇదే పరిస్థితి ఏదైనా ఆరోగ్యం బాగోలేని వ్యక్తికి వస్తే ఈ 2-3 గంటలు ఈ నదిలోనే చనిపోవలసిన పరిస్థితి కూడా ఉంటుందని చెప్తున్నారు. గతంలో కూడా ఏదో మినిమం కడుపుల నొప్పి లాంటి చిన్న రోగాలు వచ్చిన వారు కూడా సమయానికి హాస్పిటల్కి వెళ్ళక ఇదే నదిలో మరణించిన సంఘటనలు కూడా ఉన్నామని చాలా తీవ్ర ఆవేదనగా గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది.
పూడిలంక ఉప్పుటేరు దగ్గర ప్రజలు పడుతున్న కష్టాలను ఇప్పుడు చూశారు. ఇప్పుడైతే మనం ఏదైతే పూడిలంక గ్రామం ఉందో ఆ గ్రామంలోనికి వచ్చాము. గ్రామం మొత్తం చూసుకుంటే చాలా ఆహ్లాదకరంగా చాలా మంచి వాతావరణంలో ఉన్న గ్రామంగా కనిపిస్తుంది. కానీ ఈ గ్రామంలో ఉన్న ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు అనుభవిస్తున్న దుర్భర పరిస్థితిపై వాళ్ళతో నేరుగా మాట్లాడే పని చేద్దాం. పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకోకపోతే మరి ప్రపంచము పట్టించుకోకపోతే ఏటి చేయకపోతే మరి మేము మనం బతుకుతాము. మాకు ఆ రోడ్డు మీదనే బాధపడతాము. ఇదే రోడ్డు ఎన్ని సంవత్సరాలు బట్టి మీ ఊరు ఉందమ్మా? 100 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 100 సంవత్సరాలు బట్టి మీరు ఈ పడవ మీద ఈ వస్తున్నారు. పడం మీద అంతా మొన్న ఇచ్చినారు గెలిస్తే ఇచ్చినారు. ఓట్లు వేస్తే సిరేచ మేడం ఓటు ఇచ్చింది, మరేమో ఆపల రోజు ఓటు ఇచ్చాడు. ఈ 2 ఇస్తే అదే ఇంకా అవి లేకపోతే అవి మాకు తోవలేదు. అవి ఉండగా ఆయన మీద వెళ్తున్నాము. లేకపోతే అది మా ఊర్లో ఉండడము. ఆ ఊర్లో మంచాల మీద మోసుకెళ్ళడము, మంచాల మీద రావడము, మంచాల మీద తీసుకెళ్ళడము, కావిడూట్లలో తీసుకెళ్ళడము, కావిడూట్లలో రావడం అది గొట్ట అంట. లేకపోతే అది లేకపోతే మా ఊర్లో సావడము. అనగా అయ్యా ఇంకా 2 కుర్రోళ్ళు ఇంకా చచ్చిపోయినారు. ఆ తోవ ఎలా చచ్చిపోయారు? అనగా అంతా పిల్లడి కోడిపిల్ల పిలిపొచ్చింది. ఆ గొడ్డ మీద చనిపోయినాడు. మరి నీరు ఎక్కువైపోయింది. ఆ నీటిలో పడిపోయి చచ్చిపోయినాడు ఒక అతను. మరి ఏడు చెత్తము తావుని తెలిపిరమ్మా, రోడ్డుని తెలిపిరమ్మా. చిన్న ఊర్లకి రోడ్లు వెళ్ళిపోతున్నాం, సీసీ రోడ్లు వేసేస్తున్నాం. ఏదో ఈ రోడ్డు ఒకటే ఇచ్చింది. మా రోడ్డే మాకు చూసుకోమన్నది గవర్నమెంట్. మరి ఇంకేటి చూసుకోవడం లేదు. అంటే రాజకీయ నాయకులు మీ ఊరు ఓటు ఆడడానికి వస్తుంటారా? వస్తుంటారు, అందరూ వస్తుంటారు. ఆ రోజుకి వస్తారు, ఆ రోజుకే మర్చిపోతారు. మా ఊరు అప్పుడు మీరు రాజకీయ నాయకులు నిలదీశారా? మాకు రోడ్డు కావాలని అందరికీ అడుగుతున్నాం. వచ్చిన వాళ్ళకి అందరికీ రోడ్డు వేస్తే మేము వస్తాము, లేకపోతే రామని అంతాము. మాకు ఒకటే రోడ్డు కావాలని బాధపడుతున్నాం రాత్రి పొగులు. వెళ్ళిన పిల్లలకి ఇంకా పిల్లలకి చూసేస్తున్నాం, నచ్చిపోతున్నాం. పిల్లలకి ఇడవలేదు, తోవలేదు. ఆ పిల్లలకి చూసేస్తున్నాం. మా ఊరికి ఏం ఊరు అమ్మిస్తామో, తోవనేపని ఊరు ఏమి ఊరు ఇస్తామని ఆయన పెళ్లి సంబంధాలు కూడా మీరు రావడం లేదు. ఆడపిల్లలకి అయితే వెళ్ళిపోతున్నారు, డేటిపోతున్నారు. మరి ఆడపిల్లలు అయితే ఎల్లుళ్ళు ఇట్లకి రాలి కదా. వాళ్ళు ఒక అత్తోరు ఇక్కడ బతుకుతారు. అల్లుళ్ళు ఏమైనా వస్తున్నారా ఇంటికి? ఇంకా రాలు సరిగ్గా పెళ్ళిళ్ళు కూడా సరే వాళ్ళ ఇల్లు కూడా వాళ్ళు ఉండడమే. పిల్లలు వేయడం లేదు. మరి ఏడు చేస్తాము. ఆ పిల్లలకి ఇత్తి కదా ఈ పిల్లలకి పెళ్లి చేస్తాము. పిల్లలకి రోడ్డు పోయా పిల్లలకి ఇవ్వడం లేదు. రోడ్డు తేనికి ఇబ్బందులు పడుతున్నారు కదా. మరి ప్రభుత్వం మీకు వేరే దగ్గర ఇల్లు ఇస్తామంటే వెళ్తారా? ఇల్లు అయితే మరి మేము అన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతాం? ఈ వ్యవసాయం చూస్తే మీకు తెలుస్తుంది. పూర్వం పాటికి వెళ్ళిపోయి ఈ మధ్యకాలాన్ని వెళ్ళిపోమంటే మేము వెళ్ళిపోతాం. ఎట్టి ఏం వెళ్ళిపోతాము? ఈ భూములు పొట్లు ఇల్లు ఇంత బొల్లి మీద తెస్తున్నాము, బొల్లి మీద ఇల్లు కట్టుకుంటున్నాము. ఇవన్నీ కట్టుకుంటాము. ఈ ఇల్లు వదిలేసి ఎలాగ వెళ్ళిపోతాము? ఊరు వదిలేసానికి వెళ్ళిపోతాము. 100 ఏళ్ళుగా మీరు ఇంత దుర్భర పరిస్థితిని అనిపిస్తున్నారు. మరి మీకు ఏంటి, మీకు ప్రభుత్వం నుంచి అలా ఇప్పుడు అక్కడ రోటే కావాలనే బాధపడుతున్నాం రాత్రి పోగులు. ఆ రోటే మరి ఏడు చేస్తాము. గవర్నమెంట్ గేట్ మా ఆదాయం వెళ్దు, అన్నీ వెళ్తున్నవి. ఆదాయం తక్కువ అయిపోతుంది మా ఊరిదే అనగానే అడగడం లేదు. ఆ రోజు రోడ్డు రాయండి అంత ఏడంతలు బొట్లెట్టేత్తలు మాకు రోడ్ వేసి ఎండని అంతలు. ఆ కొంకలు తెత్తలు బొట్లెట్టారు మీకు రోడ్ వేసేస్తాం. మరి రోజుకి తిరిగి ఎత్తలు వెళ్ళిపోతలు ఎత్తలు తిరిగి ఎత్తలు రోడ్ వేసి ఎండి అమ్మ, రోడ్డుకి ఓటేసి ఎండి అమ్మ. ఓటేసామంటే మేము వెళ్తాం, పిలిచిపోతాం, అందరం వెళ్ళిపోతాం అత్తలకి ఓటేయడానికి. ఇప్పుడు మీ ఊర్లో స్కూల్ ఉంది కదా, స్కూల్ కు మాస్టర్ వస్తున్నారు. 2 వస్తున్నారు. మరి ఎలాగమ్మా పడవ మీద రావడం? రోజుకి డబ్బులు ఇచ్చేస్తున్నాము. పిల్లలు చదివించిన పిల్లలకి నెలకి 250 రూపాయలు. అతనికి ఏమో కూలెట్టి రోజుకి తెచ్చుకుంటున్నాము. మరి రాకపోతే మరి కూలిపోతుంది. నెలకి 4000 ఎంత ఇచ్చి తెచ్చుకుంటున్నాము. మరి రోజుకి రాకపోతే 20 మడితే 25 ఉన్నాను పిల్లలు. మరి ఆ పిల్లలకి ఎక్కడికి తోలుతాం? చిన్న పిల్లలకి చదువుకి ఊర్లో 2 మేస్టులు, ఒక ఆడపిల్ల వస్తున్నాడు, మగ పిల్లడు వస్తున్నాడు. చదివించుకుంటున్నాము. రోజుకి రాత్రి సాయంత్రము గడుపుతున్నాను. నీరు నేపని వాళ్ళకి తీసుకొని వెళ్తున్నాడు. అంత చూసుకుంటున్నాడు. పడవ నాయకుని వెళ్ళడమే. మరి అలా మరి మనమైతే నడిచి వెళ్ళిపోతాం. వాళ్ళు తెలిసిన వాళ్ళు వస్తారు. తెక్కలు తీసి వస్తుంది అమ్మ. ఎంత బాధపడుతుంది. తెక్కలు తీసి మేస్టమ్ వస్తుంది అంతే. కాశీబోగిని చూమడికి తెక్కలు చూమడికి. జీవనాధారం ఏంటమ్మా ఈ ఊర్లో మీకు? మాకు ఏటున్నది? కష్టపడితే కడుపు జరుగుతుంది, లేకపోతే లేదు. మరి ఇంకేడు చెప్తాం. నేను ఇంకా అన్ని చెప్పేసినాను ఇందాక. ఇప్పుడు
ఇది చూసుకోవచ్చు. ఏదైతే ప్రజలకు సంబంధించి వాళ్ళకి ఏమీ అవసరం లేదు, ఒక రోడ్డు మార్గం ఉంటే మాకు చాలు అని అడుగుతున్నారు. అయితే రాజకీయ నాయకులు పార్టీలు వస్తున్నప్పుడు రాజకీయ నాయకులకి రోడ్డు కోసం చెప్తున్నాము, మీకు రోడ్డు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు, కానీ తర్వాత దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ గ్రామంలో మగపిల్లలకి పెళ్ళిళ్ళు కూడా కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే రోడ్డు మార్గం లేని ఈ గ్రామానికి తమ ఆడపిల్లలు ఇవ్వడానికి కూడా ఎట్టి చేయట్లేదని మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికి కూడా ఏదైతే సుమారు 70 నివాసాలు ఉన్న ఈ పూడ్లంక గ్రామంలో ఇంతవరకు కూడా రోడ్డు మార్గం అనేది లేకపోవడం మాత్రం చాలా దుర్భరమైన పరిస్థితి అని మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. మరికొంతమందితో మాట్లాడదాం, వాళ్ళ సమస్యలని ప్రభుత్వానికి దృష్టి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా. సరస్వతి గారు చెప్పండి, మీకు ఎప్పటి బట్టి రోడ్డు మార్గం లేదు, ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచి మీరు అడుగుతున్నారు రోడ్డు? ప్రభుత్వాన్ని మదపూడిలంక గ్రామము వజ్రపుకొత్తూరు మండలం, రహదారి లేని ఊరు పూడిలంక. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముసలోళ్ళు అలాగా రోడ్డు రోడ్డు అనుకొని ముసలోళ్ళే ఖాళీ అయిపోతున్నారు, కానీ ఈ ఊరికి రహదారి అనేది ఒకటి లేదు. ఈ గ్రామానికి ఎక్కువ ఇబ్బందులు పడ్డము, పిల్లలకి స్కూల్కి పంపించాలన్నా చాలా ఇబ్బందులు పంపిస్తున్నాము. స్కూళ్ళు కూడా 10th వరకు చదివేసి కూడా ఆగిపోయిన పిల్లలు చాలామంది ఉన్నారు. రహదారి లేక, రహదారి లేదని మాకు సౌకర్యం లేదు. బయటకు వెళ్తే మళ్ళీ రిటర్న్ రావాలంటే సౌకర్యం లేదు. ఊర్లో ఎంతవరకు ఉందమ్మా స్కూల్? 5th క్లాస్ వరకు. 5th క్లాస్ తర్వాత మరి లేదు, పడం మీదే వెళ్ళాలి 5th క్లాస్ వరకు. తర్వాత అక్కడి నుంచి మాకు ఇబ్బందులండి సార్. మమ్మల్ని ఇస్తే సరుకులు తెచ్చుకోవాలన్నా చాలా కష్టపడేది, ఇబ్బందులు. రాసిన ఇస్తానంటే మేము అవతలకి వెళ్తే పెంగర వేస్తారు, పోవాలి. లేదంటే అవతలకి తేవాలి ఊరికి, డబ్బులు వేస్తే అతనే వస్తారు. మేము రాసిన తెచ్చుకోవాలంటే ఇప్పుడు వచ్చే దారి సగం ఉంది, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి మేము. ఇప్పుడు ఊర్లోన మనకు ఈ నివాసాలు గట్టి చూస్తుంటే చాలా బాగున్నవి. అసలు ఎంతమంది జనాభా ఉంటున్నారు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? ఇక్కడ ఉన్నవి 50 ఇళ్ళు ఉన్నాయి, కుటుంబాలు 70 ఉన్నాయి. అంటే రహదారి లేక, ఆ మెటీరియల్ తెచ్చుకోలేక ఒక్కొక్క ఇంట్లో 3 ఫ్యామిలీలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఇప్పుడు తేవాలంటే దేవాలయం గుడి దగ్గర పక్క ఊర్లో వేసేసి అక్కడి నుంచి నాటుబోలతో మేము తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటాము. మరి పిల్లలకు స్కూల్కి వెళ్ళాలన్నా ఇబ్బంది, రావాలన్నా ఇబ్బంది. సార్లు స్కూల్ ఒక 2 సార్లు వస్తారు. ఒక అతనికి ఈ స్కూల్ పిల్లలు చదువుకున్న వాళ్ళందరూ డబ్బులు ఇచ్చి అతనికి పెట్టుకొని తీసుకొని వస్తాను. అతను తేవడము మళ్ళీ గడపడము. ఆరోగ్యం ఏమైనా పరిస్థితి బాగాలేకపోతే కావిటుట్లోనే మంచం మీద తీసుకొని వెళ్ళి అవతల తీసుకుని వెళ్తే అక్కడి నుంచి వెహికల్ బుక్ చేసుకుని తీసుకుని వెళ్ళడం హాస్పిటల్కి. మళ్ళీ అక్కడ అడ్మిట్ అయిపోవాలి. ప్రెగ్నెంట్లకి అంటే ముందే అడ్మిట్ చేసుకుంటారు. ఈయన బాగోలేదు కదా, రహదారి లేదు అనుకుని ముందే వెళ్ళిపోయి అక్కడ జాయిన్ అవుతున్నారు. పిల్లలకి ఇబ్బంది, మేము కష్టాలు రావాలన్నా మేము కూడా వెళ్ళాలన్నా ఇబ్బంది. వెళ్ళే దారి కూడా బాగలేదు. వెళ్ళే దారిలోటు ఒక మనిషి హఠాత్తుగా కడుపులు లేపొచ్చి గట్టు మీద చనిపోయారు. అప్పుడు ప్రభుత్వాలు ఇలాగా వెళ్ళిపోతానే తప్ప ప్రభుత్వాలు పని చేస్తాను ఏటి. మాకు కరెంట్ అప్పుడు వచ్చింది, ప్రభుత్వం వచ్చింది, స్కూలు అప్పుడు అమ్మాయిలో అవి వచ్చింది, వాటర్ వచ్చింది, అప్పుడు టీడీపీలోటు వాటర్ కూడా వచ్చింది. ఊరికి కొలాయిలు వస్తున్నాయి, ఈ మధ్యలో పర్లేళ్ళు వేస్తున్నారు వస్తున్నాయి. నెక్స్ట్ ఆ గతము ప్రభుత్వము అప్పుడు టీడీపీ అమ్మాయిలోటు సగం రోడ్డు అయింది, మరి అక్కడి నుంచి ఆగిపోయింది. ఊరికి పని లేవు. ఈ ఊరిలో గ్రామంలో మండసం లేదు, సీసీ రోడ్డు లేదు. అవన్నీ మేమేం కోరుకోవడం లేదు. ఖాళీ ఒకటి రహదారి మాకు కావాలని మేము కోరుకుంటున్నాము. అంటే జనరల్గా చూసుకుంటే ఇప్పుడు కొండ మీద ఉన్న గ్రామాలకు కూడా రోడ్లు వేస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది, కానీ మీ గ్రామం ఇంతవరకే పట్టించుకోవడానికి గల కారణం ఏంటమ్మా? ఏటో మరి ఇన్ని సంవత్సరాలు కూడా వెళ్ళి కలుస్తాము, అదిగో ఇదిగో అనుకొని వేసేస్తాము అనుకొని మాట ఇవ్వడం తప్ప మరి చేయడం లేదు. చేస్తారు మరి ఈ ప్రభుత్వం చేస్తే మరి అవుతుంది, లేకపోతే మరి మాకు కూడా ఆశలు లేవు. ఇప్పుడు అవుతుంది, లేకపోతే మరి అయినట్టు మాకు కూడా గ్యారెంటీ లేదు. ఈ ఊరు రహదారి టైంలో ఆకపోతే, ఈ అమ్మాయిలో ఆకపోతే మటు మరి రోడ్డు అయినట్టు గ్యారెంటీ లేదు. ఏంటి ఊర్లో ఉన్న యువకులకి పెళ్ళిళ్ళు కూడా అవడం లేదని అంటున్నారు, వాస్తవేనమ్మా? ఆ వాస్తవమే. పిల్లలకి వెళ్తున్నారంటే పిల్లలు నచ్చుతున్నారు, అబ్బాయిలకి నచ్చుతున్నారు. ఏ ఊరు అని అంటే పూడ్లంక అంటుంటే మరి రావడానికి ఇబ్బందులు. మా ఊరు మేము ఇబ్బందుల్లో ఉన్నాం కదా, వాళ్ళు కూడా వచ్చి ఇబ్బందులు పడిపోతారని వాళ్ళు కూడా రానంటాను.
గ్రామంలో మనము ఎవరిని కదిపినా సరే ఒక్కరిది ఒక్కొక్క కన్నీటి గాథగా మనకి కనిపిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ఈ గ్రామంలో ఉన్న యువకులకి పెళ్లి సంబంధాలు కూడా కావడం లేదని చాలా బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే రహదారి మార్గం లేని ఈ గ్రామానికి తమ ఆడపిల్లల్ని ఇవ్వడానికి కూడా ఏ తల్లిదండ్రులు కూడా ముందుకు రావట్లేదని చెప్తున్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ 50 నివాసాలు ఉంటే 70 కుటుంబాలు బతుకుతున్నామని చెప్తున్నారు. ఎందుకంటే ఒక గృహ నిర్మాణం జరగాలన్నా సరే ఆ మెటీరియల్ తెచ్చుకోవడానికి ఎక్స్పెన్సెస్ ఎక్కువగా అవుతుంది, తేవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాము. రోడ్డు మార్గం అయిన తర్వాత ఇల్లులు కట్టుకుందామనేసి వాయిదా వేసుకుంటున్న పరిస్థితి అయితే గ్రామస్తులు మాటల్లో మనకు తెలుస్తున్న పరిస్థితి కనిపించింది. ఏదైనప్పటికీ కూడా ఎంత ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఎంత టెక్నాలజీ డెవలప్ అవుతున్న ఈ 2025 ఈ కాలంలో కూడా రోడ్డు మార్గం లేని గ్రామం ఉంది అంటే కొంత ఆశ్చర్యానికి కూడా గురవక తప్పని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉత్తరాంధ్రలోనే ఏకైక గ్రామంగా ఉన్న పూడిలంక గ్రామానికి రోడ్డు మార్గం వేస్తే చాలు అనుకున్న పరిస్థితి అయితే గ్రామస్తుల నోట వింటున్న పరిస్థితి కనిపిస్తుంది.